మహిమ కలుగునుగాక. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయము. ఈ సమయము మరలా మనకు రావు. రేపటికి మరలా ఈ ఆదివారం రావాలన్నా రాదండి. 7 దినాలు మనము ఆగవలసిందే. దేవుడు ఇచ్చినటువంటి క్రమం అది. మంచిది ప్రియులారా, వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో భక్తుడైనటువంటి మత్తయి కొత్త నిబంధన గ్రంథంలో ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎవరండి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూస్తారు. ప్రార్థన చేద్దాం. సకలాత్మలకు కారణభూతుడమైన తండ్రి, గొప్ప దేవుడవు, సజీవుడవైన నేటి వరకు మమ్మల్ని సజీవులుగా భద్రపరిచి మరొక దినం ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ దయా, మీ కనికరం మాపై ఉంచండి. మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాట కొరకు తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు ప్రభువా, మీ మాట కొరకై మేము ఎదురు చూస్తుండగా మాకేమైతే ఆహారం కావాలో వాటిని భుజించడానికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం మీరు అందిస్తున్నందుకు మీ నామమునకి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు సర్వశక్తి గల నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. చదవబడినటువంటి లేఖనంలో హృదయము శుద్ధిగా ఉండాలి. హృదయము చాలా భయంకరమైనదండి. అది ఆంతర్యంలో ఉంటుంది. సమయానికి ఏమి చేయాలన్నా, ఏమి చేయకూడదన్నా హృదయ ఆలోచనలే మనిషికి నడిపిస్తాయి. దేవుడు అందుకోసం అంటున్నాడు, హృదయము శుద్ధిగా ఉంటే మీరు నన్ను చూస్తారు. దేవుని చూచేటటువంటి కన్నులు మాకు కావాలి. దేవుని నెరిగినటువంటి కన్నులు మాకు కావాలి. అలాగూ కావాలి అంటే దేవుని యొక్క మన హృదయాలు దేవునికి సమ్మతమైనటువంటి విధముగా ఉండాలి. యోహాను భక్తుడు అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి. హృదయంలో ఏమున్నాయండి? అనేకమైనటువంటి కలవరాలు ఉన్నాయి. రేపేమి సంభవిస్తుందో లేకపోతే అదొక రకమైన కలవరము. ఇంటిలో పరిస్థితులను బట్టి హృదయములో కలవరముతో నిండిపోతుంది. కలవరము మనిషి జీవితానికి వెనుదక్కులాగుతుంది, కానీ ముందుకు నడిపించేటటువంటి స్థితికి దిగజార్చేస్తుందండి. ఈ హృదయ వేదన చాలా భయంకరమైనది. ఇర్మియా భక్తుడు అంటాడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో చెప్తాడు, హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని కనుగొన్న వారు ఎవరు అని అడుగుతాడు ఆయన. హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలది. హృదయమైనటువంటి ఆలోచన వస్తుందో, ఏ తలంపులు వస్తాయో, ఎటువంటి పాపాలు వస్తాయో మనిషికి తెలియదండి. ఎవరికి తెలియదండి. ఎందుకు తెలియదు? ఆంతర్యంలో ఒక క్షణంలో ఎన్నో ఆలోచనలు హృదయానికి కలవరాన్ని తీసుకొస్తాయి. హృదయము కలతలో నింపేస్తాయి. కొన్ని మంచి వస్తాయి, మరికొన్ని చెడు వస్తాయి. అందుకోసమే ఆదికాండము దేవుడు అంటున్నాడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. భక్తుడైనటువంటి అబ్రహాము గారు వారికి ముందు తరము ఏమైతే ఆలోచిస్తున్నారో వీటిలో తెలియజేస్తున్నాడు దేవుడు. నరుల చెడుతనము గొప్పదనియు. నరుల చెడుతనమాట చాలా గొప్పదట. ఆ చెడు మనిషికి ముంచేస్తుంది. ఆ చెడు నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ చెడు మనిషికి అభివృద్ధి లేకుండా చేసేస్తుంది. చెడు ఆలోచన కలిగేవాడు మంచి పనులు చేయలేడు.
మంచిగా నడుచుకోలేడు, మంచిగా ఉండలేడు, నలుగురితో సమానముగా బ్రతకలేడు. ఎందుకు? వాడి ఆలోచనలు వంకరగా ఉంటాయి, వాడి ఆలోచనలు భిన్నముగా ఉంటాయి. అట్టి ఆలోచన కలిగిన వాడు మంచి వాడుగా ఉండలేడు, మంచి బ్రతుకు బతకలేడు. దేవుడు అంటున్నాడు, గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులు. హృదయములో అనేకమైనటువంటి తలంపులు ఉన్నాయట. అవన్నీ ఎవరు చూస్తున్నారండి? దేవుడే చూస్తున్నాడు. మానవుని యొక్క హృదయము, మానవుని యొక్క హృదయ ఆలోచనలు, మానవుని యొక్క తలంపులు అన్నీ దేవుడు చూస్తున్నాడు. మనం ఇక్కడ కూర్చున్నాము, మంచి